ఈరోజు దేవుని వాగ్దానము యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ప్రియమైన వారలారా, మనము ప్రార్థించేటప్పుడు తండ్రి నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థించాలి. కానీ మన ప్రార్థన అలా ఉండదు. మనము ఏదైతే జరగాలని కోరుకుంటున్నామో అలాగే జరిగి తీరాలని ప్రార్థిస్తాము. అంటే మన ప్రార్థన దేవునికి సలహాలు ఇచ్చే విధంగా ఉంటుంది. వాక్యం చెబుతుంది కదా, దేవుని చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవిని ఆలకిస్తాడు. అదే మన ధైర్యము. పిండముగా రూపింపబడక ముందే మన పట్ల పరిపూర్ణమైన ప్రణాళికను కలిగి ఉన్నారు మన తండ్రి. అయితే ఒక ఆలోచన వస్తుంది, అలాంటప్పుడు మన అవసరతలు గుర్తెరిగి ఆయనే అనుగ్రహించవచ్చు కదా, మరలా ఎందుకు అడగమంటున్నారు అని. అయితే 2 కారణాలున్నాయి. ఒకటి, నీ ప్రార్థనలో దేవునికి ప్రాధాన్యత ఉందో లేదో తెలుసుకోవటానికి. రెండవది, మన ప్రార్థన యథార్థమైనదా కాదా అనేది తెలుసుకోవటానికి. పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను చేసిన ప్రార్థన. సొలొమోను రాజుగా అభిషేకం చేయబడినప్పుడు దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని అతనితో సెలవీయగా, సొలొమోను నాకు వివేకము గల హృదయము దయచేయు అని అడుగుతారు. ఈ ప్రార్థన దేవునికి అనుకూలమైంది. కాబట్టి జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును ఘనతను దేవుడు అనుగ్రహించాడు. మన ప్రార్థన కూడా ఆయనకు అనుకూలం కావాలి, అంగీకారముగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి. ఉదాహరణకి, మనకు నివసించటానికి గృహము లేకపోతే దేవుని అడగటములో తప్పు లేదు. కానీ 3 అంతస్తుల మేడ కావాలి అని అడిగితే ఆ ప్రార్థనలో యథార్థత లేదు. కాబట్టి మనము మన అవసరాల నిమిత్తము ప్రార్థించాలి, విలాసాల కొరకు కాదు. అందుకే దేవుడు అడగమంటున్నారు నీ యథార్థతను పరీక్షించటానికి. కాబట్టి మనమందరము కూడా దేవుని చిత్తానుసారముగా ప్రార్థించి ప్రార్థనా ఫలాలు అనుభవించే కృపను, ధన్యతను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.